ఉరుములంటే భయం బావా. సారీ. చూడు, అందరిలో మనం దగ్గరగా ఉన్న ఈ గదిలో దూరంగానే ఉండాలన్న విషయం మర్చిపోవద్దు. ఆ విషయం నాకు తెలుసు బావా. కానీ మనం దూరంగా ఉండటం ఈ ప్రకృతికి ఇష్టం లేదేమో. ఓ దేవుడా, దయచేసి మా బావ పక్కన ఉన్నప్పుడు ఇలా ఉరుములు మెరుపులతో భయపెట్టొద్దు. నాకు భయం వేసి నేను మా బావ దగ్గరికి వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు. నేను పొరపాటున హక్ చేసుకున్నా మా బావకి నచ్చదు. ప్లీజ్ అర్థం చేసుకో. బావా, దేవుణ్ణి రిక్వెస్ట్ చేసేసాను. మనల్ని దూరంగా ఉంచాలో దగ్గరగా ఉంచాలో ఆయన చూసుకుంటారు. నేను మాత్రం నీకు దూరంగానే ఉంటాను బావా. నువ్వు చక్కగా బెడ్ మీద పడుకో, నేను హాయిగా చాపేసుకుని కింద పడుకుంటాను. గుడ్ నైట్ బావా. స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్ అంటే ఆ డ్రీమ్లో నేనుంటానని కాదు. మా అక్క చైత్ర నీ డ్రీమ్స్లో ఉండాలని స్వీట్ డ్రీమ్స్ అంటున్నా. నిజమే, నా చైత్ర నా జీవితంలోకి తీపి కలలానే వచ్చి చేదు ఒంటరితనాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. ఏంటి రాబిన్, ఇంకా పడుకోలేదా? తాత, పిన్ని మీరు కూడా మెలుకువతో ఉన్నారేంటి? ఓ, కొత్త ప్లేస్ అని నిద్ర రాలేదా? అక్క, నందు అక్క ఇంకిక్కడే ఉంటుంది కదా? అవునరా, ఇదే ఇంకా తన ఇల్లు. అయినా ఆ డౌట్ నీకెందుకొచ్చింది? గానుమానం వాడితే కాదమ్మా, మాది కూడా. ఈ ఇల్లు తనదే. ఈ ఇంట్లో వాళ్ళు నందుకి సంబంధించినోళ్లే. కానీ విరాజ్ బాబే మా నందుని తన మనిషిలా చూసుకుంటాడా లేదా అని గాబరాగా ఉన్నాం. విరాజ్ బాబుకి అలకనంద మరదలే అని తెలిసినా అంతగా ఇష్టపడట్లేదు. గదే మాకు బాధగా ఉంది. తాత, రాక్ స్టార్ ఇప్పటికిప్పుడు నందు అక్కని ఇష్టపడలేడు. కొంత టైం పడుతుంది. గదేనమ్మా మా బెంగ కూడా. విరాజ్ బాబు నందుని ఎప్పటికిష్టపడతాడో, అసలు ఇష్టపడతాడో లేదో, గదెప్పటికి సంతోషంగా ఉంటుందోనని మా విచారం. పిన్ని, రాక్ స్టార్ పలానా రోజు నందు అక్కని ఇష్టపడతాడని నేను చెప్పలేను. కానీ ఎప్పటికైనా నందు అక్కని యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే చైత్రక్కని ద్వేషిస్తూనే రాక్ స్టార్ తాళి కట్టాడు. ఆ తరువాత అక్క ప్రేమని అర్థం చేసుకుని తానే ప్రాణంలా ప్రేమించాడు. అంతలా ప్రేమించిన చైత్రక్కని రాక్ స్టార్ మర్చిపోవడానికి, నందు అక్కని చైత్రక్క స్థానంలో చూడ్డానికి కొంచెం టైం పట్టొచ్చు.
ప్లీజ్. సరే, ఆ దేవుడు ఏం నిర్దేశించినా మానవ ప్రయత్నంగా నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తాను. నందు అక్కని రాక్ స్టార్ని కలుపుతాను. చైత్ర, వచ్చావా? నా కోసం వచ్చావా? ఇన్ని రోజులకి మళ్ళీ కనిపించావా? నీకోసమే వచ్చాను కన్నయ్య. నన్ను క్షమించు. క్షమాపణ ఎందుకు కన్నయ్య? నాలో ప్రేమని బ్రతికించాలని నందుతో ఏ నాటకమైతే మొదలుపెట్టానో ఆ నాటకం విఫలమైంది. అనుకోని పరిస్థితిలో నందు మెడలో తాళి కట్టాను. నీ స్థానంలోకి నందుని తీసుకొచ్చాను. నా ప్రేమ నేనే చంపుకున్నాను. ఆ క్షణంలో నాకు మరొక దారి కనబడలేదు. మన ప్రేమ ముఖ్యమా, తన ప్రాణం ముఖ్యమా అని చూసుకుంటే ప్రాణమే ముఖ్యమనిపించింది. గత్యంతరం లేక తాళి కట్టేశాను. ఇప్పుడు గమ్యమేంటో తెలియక విలవిల్లాడుతున్నాను. కన్నయ్య, బాధపడకు. నాకిప్పుడు ఎలా ఉందో తెలుసా? ఈ క్షణమే నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది. అలా అన్నకు కన్నయ్య. అలా నువ్వు వచ్చేస్తే నీకోసం వచ్చిన నాకు నువ్వు దూరం అయిపోతావు కదా. నా కోసం వచ్చావా? ఎక్కడ? వస్తాను అని చెప్పాను కదా, వచ్చాను. ఎక్కడున్నావు? నాకు తెలియట్లేదే. చెప్పు చైత్ర, ఎలా నా జీవితంలోకి వచ్చావు? నీ పక్కన నందులా ఉన్నది నేనే. నందు వేరు, నేను వేరు కాదు. తను నాలో సగం. అప్పుడు నా కోసం తను మా వాళ్లకు దూరం అయింది. ఇప్పుడు నేను దూరం అయితే తను నా స్థానంలో నీ దగ్గరకు వచ్చింది.
కన్నయ్య, నాకు మాటిస్తావా? నీకోసం ఏమైనా చేస్తానని నీకు తెలుసు కదా. అయితే నీ మనసులో నందుకి స్థానం ఇవ్వు. చైత్ర, నందు నీ దగ్గరికి వచ్చేలా చేసింది నేనే. నా కోరిక ఎప్పుడు నీ సంతోషమే కన్నయ్య. నీ పక్కన నందు ఉంటే నేను ఎక్కడున్నా సంతోషంగా ఉంటాను. నా సంతోషం నువ్వు కోరుకుంటావని నా నమ్మకం కన్నయ్య. కానీ కన్నయ్య, తను వేరు నేను వేరు అని నువ్వు నందుని దూరంగా ఉంచితే ఈ చైత్రని నువ్వు దూరం చేసుకుంటున్నట్టే. నీ పక్కన నందులా ఉంది నేనే. నందు వేరు నేను వేరు కాదు. తను నాలో సగం. నీ మనసులో నందుకి స్థానం ఇవ్వు. నా చైత్ర నీలోనే ఉందని అంటుంది. నీకే నా ప్రేమని పంచమంటుంది. ఎలా నందు, ఎలా? నా చైత్ర సంతోషమే నా సంతోషం. కానీ ఆ ప్రేమని ఇష్టాన్ని చూపించడానికి నాకు కొంచెం టైం కావాలి. ఇన్నాళ్ళు చైత్ర జ్ఞాపకాలతో మునిగిపోయిన నా మనసుకి నువ్వే చైత్ర అని సర్ది చెప్పుకోవాలి. చైత్ర ప్రేమే ఊపిరిగా పీల్చుకుంటున్న నా హృదయానికి నీలోనే నా చైత్ర ఉందని నచ్చ చెప్పాలి. అప్పటి వరకు నన్ను అర్థం చేసుకో ప్లీజ్.
అత్తయ్య, నా చేత్తో కాఫీ చేశాను. నీకెందుకమ్మా ఇవన్నీ? పర్లేదు అత్తయ్య, తీసుకోండి. బామ్మగారు, ఆనంద్ గారు. థ్యాంక్ యూ. ఇంట్లో జరుగుతున్న ఈ గొడవల సమస్యలతో అక్క రాక్ స్టార్ ఆనందంగా ఉండలేరేమో అనిపిస్తుంది ఆనంద్ గారు. నువ్వు చెప్పింది కరెక్టే మాహి. విరాజ్ని చైత్రని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. ఇంట్లో ఒక సమస్య తీరిపోతుంది అనుకునే లోపు బయట నుంచి ఓ సమస్య, ఆ సమస్య తీరిపోతుంది అనుకునే లోపు మరో సమస్య. ఏ సమస్య వచ్చి పడుతుందో తెలిసి చావడం లేదు. అందుకనే బామ్మగారు, ఈ సమస్యల నుంచి, ఈ గొడవల నుంచి అక్కని రాక్ స్టార్ని దూరంగా కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా పంపిస్తే బాగుంటుందేమో. మంచి ఆలోచన మహి. వాళ్ళని కొన్ని రోజులు ప్రశాంతంగా ఎటైనా పంపించేస్తే సంతోషంగా ఉంటారు. హా, ఏమంటావురా ఆనంద్? అవును, పంపించొచ్చు. కానీ ఆ రిపోర్ట్స్ ఏదో రావాలి కదా. అవి ఈ రోజే వస్తాయి కదరా. ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా మా అక్కనే వస్తుంది. ఎందుకంటే తను నా రక్తం పంచుకు పుట్టిన నా సొంత అక్క. ఆ నమ్మకం మాకు ఉందమ్మా. కాకపోతే ఆ మచ్చ వేసిన వాళ్ళకి, అనుమానం తీరాల్సిన వాళ్ళకి అనుమానం తీరిపోతే ఇంకా ఏ అడ్డంకి ఉండదు. అవునే మనవరాలా, వాడెవడో కేసు గీసు అని తిరుగుతున్నాడు కదా. వాడి గోల ఇంట్లో ఉన్నారు కదా తలతిక్క మంద. వాళ్ళ అనుమానం కూడా తీరిపోతే ఇక ఏ సమస్యలు వాళ్ళకుండవు. అప్పుడు స్వేచ్ఛగా మంచి రీఫ్రెష్ అయ్యే ప్లేస్కి మనం వాళ్ళని పంపించేద్దాం. ఏమంటావురా పెద్దోడా? అలాగే బామ్మ. మనం దాన్ని ఉరికంబం ఎక్కించాలని చూస్తుంటే వీళ్ళేంటి మామ్ ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారు? వెయ్యనివ్వవే. వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత నమ్మకంగా ఉన్నా డిఎన్ఏ రిపోర్ట్ మనకు అనుకూలంగానే కదా వచ్చేది. ఏంటో నేనేం మాట్లాడినా, ఏం రియాక్షన్ ఇచ్చినా ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది పిన్ని. ఎందుకు భయం? నిన్న ఆనంద్ గారిచ్చిన వార్నింగే నాకు గుర్తొస్తోంది. స్మైలీ, ఆనంద్కి, మీ అత్తయ్యకి, మా అమ్మకి, వాళ్ళ ముగ్గురికి ఆ డిఎన్ఏ రిపోర్ట్ రాగానే ఆ రిపోర్ట్లో అది చైత్ర కాదని వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపిస్తాను. అప్పుడుంటుంది ఆ నకిలీ దానికి. మహి వస్తుంది, నేను వెళ్తాను. ఏంటి, మా అక్క మీద కొత్త ప్లాన్స్ ఏమైనా వేస్తున్నారా? మా ప్లాన్స్ పక్కన పెట్టు. నువ్వేంటి మీ బావ పక్కన ఆ డమ్మీని జత చేసి విహారయాత్రలకు పంపించడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నావు? కొన్ని దుష్ట గ్రహాలకి, శని గ్రహాలకి దూరంగా ఉండాలని. అబ్బో పిన్ని, ఆ డమ్మీ అక్కని చూసుకొని ఈ సిల్లి చెల్లి బాగానే రెచ్చిపోతుంది. అది నకిలీదని తెలిసి కూడా ఎందుకే వాళ్ళని కలపడానికి అంత ఆరాటపడుతున్నావు? ఇక్కడ నకిలీ ప్రేమలుంది ఎవరికో,
డమ్మే భార్యలా బ్రతుకుతుంది ఎవరో త్వరలోనే తెలిసిపోతుందిలేండి. చూసావు పిన్ని, దాన్ని ఎన్ని మాట్లాడుతుందా? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భలే భుజాలు తడుముకుంటున్నావు స్మైలీ. ఈరోజు బయటపడుతుంది. ఎవరు దొంగలో ఎవరు ఉరికంబం ఎక్కబోతున్నారో అన్నీ బయటపడతాయి.